ఏంటంటే మళ్ళీ చెప్పు, ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి అని ఆశ్చర్యంగా అడిగాడు నా కోలీగ్. ఈ పాత ఇంట్రెస్ట్ చాలా నిశ్శబ్ద ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు, మరికొన్ని పరిస్థితులు, ఇంకా ఒక అన్ఎక్స్పెక్టెడ్ హగ్ వల్ల మళ్ళీ బయటకు వచ్చింది. నాకు అర్థమైంది. అంతా వదిలేసి ఈ హగ్ ఏంటి అని పట్టుకుంటారు కదా, అది వదిలేద్దామండి. అసలు ఏంటి ఇంట్రెస్ట్? ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒక ఎక్సైట్మెంట్ వచ్చే విషయం ఏంటో తెలుసా? టీవీ ఛానల్ బిల్డింగ్స్. ఇప్పుడు కూడా హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డే స్టార్ మా బిల్డింగ్ చూసా. ఈసారి మాత్రం ఆ ఎప్పట్లాంటి ఎక్సైట్మెంట్ బదులు ఈ ఛానల్లో నేను చేసిన సినిమా వస్తే అని ఒక థాట్. వస్తే కాదు, రావాలిరా మాలోకం అని ఇన్నర్ వాయిస్ కరెక్ట్ చేసింది. ఇంకా ఫ్రెండ్స్ అయితే కొత్తగా ఈ సినిమా పిచ్చి ఏంట్రా అని క్వశ్చన్స్. ఇదేమి కొత్త పిచ్చి కాదండి, చిన్నప్పటి నుంచి రాయటం అలవాటే. ఈ మధ్యనే ఆ పాత అద్భుతాలు కొన్ని చూసి అబ్బా ఇంత క్రింజ్ రాసేవాడినా అని కూడా అనుకున్నా. తెలుసు మీరేమనుకుంటున్నారో. 10 మంది కూడా చూడని వీడియోస్ చేసే నాకు సినిమా అంటే చాలా పెద్ద ఛాలెంజే. కథ రాయాలి, అది నచ్చే ప్రొడ్యూసర్ కావాలి, డైరెక్షన్ నేర్చుకోవాలి, ఇంకో 1040 స్టెప్సే ఉంటాయి. కానీ చేయగలిగితే ఆర్టిస్ట్ అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళతో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది కదా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చూసే ప్రపంచాన్ని, నా ఆలోచనల్ని కథల్లో మార్చగలిగితే ఏం లేదు, బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్తోనే హైదరాబాద్లో అడుగుపెట్టా. అంత లేదు కానీ ఈసారి హైదరాబాద్ ఇంకో పని మీద వచ్చాలండి. అండ్ యాజ్ యూజువల్ ఒక ప్లేస్కి వచ్చాక ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో రాసుకున్నా. ఏదో డిఫరెంట్, డ్రై అండ్ మిస్సింగ్ అనిపిస్తుంది ఏంటి. కానీ ఇది హైదరాబాదా లేదా నేనా? ఏదైతే ఏం కానీ ఫస్ట్ స్టాప్ అయితే హాస్టల్, ఆ తర్వాత హైదరాబాద్ మహానగర పర్యటన. చూద్దాం ఏమవుతుందో.